ఓం సాయిరామ్. ఈ వీడియో మీ ముందుకు ఊరికే రాలేదు. బాబా అనుగ్రహం ఉంటేనే ఈరోజు మీరు దీన్ని చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక పెద్ద బాధ ఉంది. ఎవరికి చెప్పుకోలేని కష్టం మిమ్మల్ని వేధిస్తోంది కదూ? అవును, ఆ బాధను తీర్చడానికి బాబా స్వయంగా మీతో మాట్లాడబోతున్నారు. ఈ వీడియో ముగిసేలోపు మీ సమస్యకు ఒక మార్గం దొరుకుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాబా మీ ఇంట్లో ఉన్నారు అని చెప్పే కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకుందాం. మొదటి సంకేతం, మీరు తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు అనుకోకుండా బాబా ఫోటో లేదా బాబా పాట మీ కళ్ళ ముందు రావడం. అది బాబా మిమ్మల్ని ఓదారుస్తున్నట్టు లెక్క. రెండవ సంకేతం చూసుకున్నట్టయితే, మీ ఇంట్లోకి అనుకోకుండా ఒక కుక్క లేదా పక్షి రావడం. వాటికి మీరు అన్నం పెట్టడం. బాబా ఏ రూపంలోనైనా రావచ్చు. నెక్స్ట్ సంకేతం చూసుకున్నట్టయితే, బాబా ఊది లేదా వేప ఆకుల సువాసన మీ ఇంట్లో తెలియకుండానే రావడం. అలాగే బాబా చెప్పిన మనకు శ్రద్ధ సబూరిని కూడా మనం పాటించాలి. మీ కోరికలు వెంటనే నెరవేరడం లేదు అని బాధపడకండి. బాబా దగ్గర ప్రతి ఒక్కరి కర్మలకు సంబంధించిన లెక్క ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఆయన ఇచ్చే విజయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భక్తులారా, నమ్మకం కోల్పోకండి. బాబా మీ వెంటే ఉన్నారు. ఈ క్షణం నుంచి మీ కష్టాలన్నీ బాబా పాదాల చెంత పెట్టేయండి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. మనం బాబా యొక్క లీలల గురించి ఒక స్టోరీని అయితే మనం చెప్పుకుందాం. ఇది ముంబైకి చెందిన ఒక సాధారణ సాయి భక్తురాలి జీవితంలో జరిగిన నిజమైన సంఘటన. ఆమెకు పెళ్ళైన చాలా ఏళ్ళ తర్వాత ఒక పాప పుట్టింది. కానీ పుట్టిన కొన్ని నెలలకే ఆ పాపకు తీవ్రమైన గుండె జబ్బు మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. డాక్టర్లు చేతులెత్తేశారు. పాప బ్రతకడం కష్టం. కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది అని ఐసీయూ బయట ఉన్న తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఆమెకు తెలిసింది ఒకటే, షిరిడి సాయిబాబా. వెంటనే తన బ్యాగులో ఉన్న బాబా ఊదిని తీసింది. ఐసీయూ రూములోకి ఎవరిని రానివ్వకపోయినా ఆమె డాక్టర్లను బ్రతిమాలాడి లోపలికి వెళ్ళింది. ఏడుస్తూ బాబాను తలుచుకుంటూ ఆ ఊదిని పాప నుదుటిపైన పెట్టి కొద్దిగా పాప నోట్లో వేసింది. బాబా, నా బిడ్డను నీ ఒడిలో పెడుతున్నా, నీవే కాపాడు అని ప్రార్థించింది. మరుసటి రోజు ఉదయం డాక్టర్లు పరీక్షించి ఆశ్చర్యపోయారు. రాత్రి వరకు క్షీణించిన పాప హార్ట్ బీట్, శ్వాస అద్భుతంగా నార్మల్కి వచ్చాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ మాయమైపోయింది. డాక్టర్లు మెడికల్ మిరాకిల్ అన్నారు. కానీ ఆ తల్లికి తెలుసు, అది మెడికల్ మిరాకిల్ కాదు, బాబా ఊది మహిమ అని. ఆ పాప ఈ రోజుకి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంది. నమ్మి బాబా పాదాలు పట్టుకుంటే మృత్యువు కూడా వెనక్కి తగ్గాల్సిందే అనడానికి ఇదే నిదర్శనం. వీడియోలో చూశారు కదా, ఈ కథలో భక్తులారా బాబా లీల ఎంత అద్భుతమో. లేదా మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం జరిగిందా? అయితే కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.